నమస్తే. ప్రాణిక్ హీలింగ్ అంటే ఏంటి? అసలు అది ఎవరు నేర్చుకోవచ్చు? ఎలా ఉంటుంది? అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు శ్రీలత. ప్రాణిక్ హీలింగ్ ట్రైనర్ అండ్ హీలర్. సో మీకు ప్రాణిక్ హీలింగ్ గురించి అసలు ఇది ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం. ప్రాణిక్ హీలింగ్ వర్క్స్ ఆన్ ప్రాణమయ శరీర ఆర్ ప్రాణమయ కోశ. ప్రాణమయ కోశం అంటే ఇది పార్ట్ ఆఫ్ ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీ చుట్టూ ఎనర్జీ బాడీ ఉంటుంది, లేదా దాన్ని ఆరా అని కూడా అంటారు. మనకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఈ ప్రాణమయ శరీరంలో రూట్ అయి ఉంటాయి. అంటే మనకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది దగ్గు కానివ్వండి, జలుబు కానివ్వండి, జ్వరం కానివ్వండి, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఎ సడన్ యాక్సిడెంట్, ఆ డిసీజ్ ఎనర్జీ ఎప్పుడో మన ఆరాలో ఆర్ ప్రాణమయ కోశంలో వచ్చి ఉంటుంది. అక్కడ నుంచి మనం తీసుకోలేకపోతే నెమ్మదిగా ఫిజికల్ బాడీలో మేనిఫెస్ట్ అవుతుంది. అందుకనే మనం కొన్నిసార్లు మందులు తీసుకున్నా సరే ప్రాబ్లం రిపీట్ అవ్వడానికి రీజన్ ఇది. అయితే ప్రాణిక్ హీలింగ్ ఇందులో మనం ఏం చేస్తాము అంటే డైరెక్ట్గా రూట్ కాజ్ అయిన ప్రాణమయ కోశం మీదే వర్క్ చేస్తాము. ఇక్కడ ఎనర్జీ, ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఎనర్జీ మీద మనం వర్క్ చేస్తాము. ఇవేవి ప్రూఫ్ లేనివి కాదు. ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి భూమండలం మీద ఉండే ప్రతి సివిలైజేషన్లో ఉండేవి ఈ హీలింగ్ టెక్నిక్స్. కాకపోతే ఇన్ని సంవత్సరాలుగా మనుషులు ఆ కాన్షియస్నెస్ అంత ఉందా లేదా అని ఒక సీక్రెట్గా ఉంచబడ్డాయి. కానీ సిన్స్ లాస్ట్ 40-50 years డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీలింగ్ మొడాలిటీస్, ఎనర్జీతో డిఫరెంట్ హీలింగ్స్ ఆఫ్ మొడాలిటీస్, మెడిటేషన్ టెక్నిక్స్, సెల్ఫ్ హీలింగ్, హీలింగ్ అదర్స్, ఇలాంటివి ఎన్నో బయటకు వస్తున్నాయి. ఎందుకు అంటే మనిషి యొక్క కాన్షియస్నెస్ కొద్దిగా హయ్యర్ లెవెల్కి వెళ్తుంది, మనకు అండర్స్టాండింగ్ ఈజీ అవుతుంది. ఒక్కసారి మీరే కనుక 40sలోనో 50sలోనో ఏజ్లో ఉంటే గుర్తు తెచ్చుకోండి. ఒకసారి మన చిన్నప్పుడు ఇంత మెడిటేషన్స్ కానీ, లేకపోతే హీలింగ్ టెక్నిక్స్ కానీ, ఎనర్జీ గురించి డిస్కషన్స్ కానీ, అవేర్నెస్ కానీ లేవు కదా? ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. సో కమింగ్ బ్యాక్ టు ప్రాణిక్ హీలింగ్. ప్రాణిక్ హీలింగ్లో మనం ఏం చేస్తాము? చక్రాస్ మీద వర్క్ చేస్తాము. చక్రాస్ అంటే ఏమిటి? చక్రాస్ అంటే ఎనర్జీ సెంటర్స్. ఇవి మేనేజర్స్ లాంటివి. కొన్ని చక్రాలు వాటి కన్సర్న్డ్ ఆర్గన్స్, కొన్ని ఆర్గన్స్ని, గ్లాండ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థ్రోట్ దగ్గర థ్రోట్ చక్ర ఉంటుంది. అది ఇక్కడ ఉండే ఫుడ్ ట్యూబ్, ఎయిర్ ట్యూబ్, వాయిస్ బాక్స్ ఇలాంటివి కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం థ్రోట్ చక్రాన్ని ట్రీట్ చేస్తాము. ఎలా ట్రీట్ చేయాలి అన్నది క్లాస్లో నేర్చుకుంటారు. అలాగే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీస్లో డిఫరెంట్ చక్రాస్ ఉంటాయి, మెరిడియన్స్ ఉంటాయి, మనకి బ్లడ్ వెజల్స్ లాగా నాడులు ఉంటాయి, ఎనర్జీ సర్క్యులేట్ చేసేవి. సో వీటన్నిటినీ ఎలా శుభ్రం చేయాలి, ఎలా శక్తిని ఇవ్వాలి అన్నది మనం ప్రాణిక్ హీలింగ్ క్లాస్లో నేర్చుకుంటాం. ఈ ప్రాణిక్ హీలింగ్లో మనం ఎదురుగా ఉన్న వాళ్ళకి ఎదురుగా ఇలా కూర్చుని హీలింగ్ చేయొచ్చు, ఎక్కడో ఉన్నారు వాళ్ళకి హీలింగ్ చేయొచ్చు. సో కేవలం మనం కూడా హీలింగ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ హీలింగ్ చేసుకోవచ్చు, డిస్టెంట్ హీలింగ్ కూడా చేయొచ్చు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి దానికి ఇంకోటి మీద డిపెండ్ అవ్వకుండా ప్రాణిక్ హీలింగ్ నేర్చుకుంటే మనం సెల్ఫ్ హీలింగ్ చేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో వాళ్ళకి కొంతవరకు హెల్త్కి సహాయపడగలుగుతాం హీలింగ్ నేర్చుకున్నప్పుడు. అయితే మాది మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదండి. మేము సైన్స్, మ్యాథమెటిక్స్ చదివాము, లేకపోతే కామర్స్ చదివాము, లేకపోతే మాకు అంత మెడికల్ నాలెడ్జ్ లేదు, లేకపోతే అంత స్పిరిచువల్ కాదు. చక్రాసు, కోశాలు అంటున్నారు, అవన్నీ లేవు. మరి ఆ నాలెడ్జ్ లేకపోతే ఇది ఎట్లా అంటే అలాంటిది ఏమీ అక్కర్లేదు. ఇది సింపుల్ టెక్నిక్స్, మీకు పుస్తకం కూడా ఇస్తారు. ఎలా ఫాలో అయితే ఏ ప్రాబ్లంకి ఏ స్టెప్స్, ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి
అన్నది కూడా నేర్పిస్తారు. అలాగే బేసిక్ ప్రాణిక్ హీలింగ్ క్లాస్లో అసలు ఎనర్జీ ఫీల్డ్ అంటే ఎలా ఉంటుంది, దాన్ని చూడడానికి ప్రయత్నించండి, అవి నేర్పిస్తారు. ఫీల్ అవ్వడం నేర్పిస్తారు. క్లీనింగ్ టెక్నిక్స్, ఎనర్జైజింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీనింగ్ టెక్నిక్స్, ఎనర్జైజింగ్ టెక్నిక్స్ నేర్పిస్తారు. రకరకాల ప్రాబ్లమ్స్కి ప్రాక్టీస్ చేస్తారు క్లాస్లో. అలా కాకుండా క్లాస్ అయిపోయాక కూడా నర్చరింగ్ సెషన్స్ ఉంటాయి. మీకు ఇచ్చిన పుస్తకం ఉపయోగించి కుక్ బుక్ మెథడ్లో ఉంటుంది. అంటే మనం వంటల పుస్తకం ఉండేది ఒకప్పుడు గుర్తుందా, లేకపోతే ఇప్పుడు యూట్యూబ్లో అయినా చూస్తున్నాం. ఇవి 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 చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి అని. సో అలా బుక్ ఉంటుంది, అందులో చూసి చేయవచ్చు. అయితే కోర్స్ చేస్తేనే మనకు ఆ పుస్తకంలో ఉన్నది అర్థమవుతుంది, రకరకాల టెక్నిక్స్ అర్థమవుతాయి. ఇది ప్రాణిక్ హీలింగ్తో హీల్ చేయడం అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇక్కడ దీన్ని మనం ఫస్ట్ ఎయిడ్గా వాడుకోవచ్చు, లేకపోతే లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్కి హీలింగ్తో కూడా తగ్గించుకోవచ్చు. రిమెంబర్, ప్రాణిక్ హీలింగ్ ఇస్ అ కాంప్లిమెంటరీ సైన్స్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, మందులు వేసుకోవద్దు అని చెప్పాము. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే వెళ్ళనివ్వండి, మనమైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ వాళ్ళు. సో దానికి కాంప్లిమెంటరీగా మనం హీలింగ్ చేసుకోవచ్చు. సో మందులు వేసుకుంటూ హీలింగ్ చేసుకుంటే మరి ఉపయోగం ఏమిటి అంటే, మందులు వేసుకుంటూ హీలింగ్ చేసుకుంటుంటే హాఫ్ ద టైంలో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కొన్నిసార్లు ఇంకా తొందరగా సాల్వ్ అవుతుంది. డాక్టరే మళ్ళీ మందులు మాన్పిస్తారు, లేకపోతే మనకి ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలా ఎంతోమంది, వేలు లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. దీన్ని మనకు అందించిన వారు మాస్టర్ చోవా కోక్సుయి గారు. ఆయన అనేది ఒక్కటే, ప్రతి ఫ్యామిలీలో ఒక ప్రాణిక్ హీలర్ ఉంటే ప్రతి ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా సమస్త భూమండలము, మొత్తం మదర్ ఎర్త్ విల్ బికమ్ హెల్తీ. అందరూ హెల్తీగా, హ్యాపీగా ఉంటారు, ప్రాస్పరస్గా ఉంటారు. సో ద మెయిన్ రీజన్ ఫర్ అస్ టు స్ప్రెడ్ ప్రాణిక్ హీలింగ్ ఈజ్ సో దట్ ఎవ్రీవన్ బికమ్స్ హెల్తీ. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా ఆనందం పెరుగుతుంది, అభివృద్ధి ఉంటుంది, సమృద్ధి, ఐశ్వర్యాలు ఉంటాయి. అన్నీ ఆరోగ్యం మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తూనే ఉన్నాం. అందరూ ఉద్యోగాలు, స్ట్రెస్ ఎంతో ఉంటుంది. చిన్న వాళ్ళకే, 25 ఏళ్ల వాళ్ళకు కూడా ఎంతో స్ట్రెస్, దానివల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సంపాదన ఆపుకోలేము, సంపాదించాలి. ఆరోగ్యం ఎలా? ఆరోగ్యాన్ని మనం సాక్రిఫైస్ చేస్తున్నాము. ఆ పూర్తిగా శరీరం కొలాప్స్ అయినప్పుడు, నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసినప్పుడు, అప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెడుతున్నాము, అప్పుడు కరెక్టివ్ మెజర్స్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాని బదులు ముందరి నుంచే ప్రాణిక్ హీలింగ్ నేర్చుకుంటే ఇలాంటి హీలింగ్ టెక్నిక్స్ ఎంతో బెనిఫిషియల్ అవుతాయి. మనం ఇంకా ప్రొడక్టివ్గా జాబ్ చేయగలుగుతాము, ప్రొడక్టివ్గా ఇల్లు చూసుకోగలుగుతాము. మనం చేసే ఏ పని అయినా కంప్లీట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ప్రాణిక్ హీలింగ్లో ఎవరు నేర్చుకోవచ్చు? బేసిక్ ప్రాణిక్ హీలింగ్ అంటే ఎవరైనా, 15 ఏళ్ళు దాటిన వాళ్ళు, 15 ఇయర్స్ అబోవ్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, యూత్కి ఉపయోగపడుతుంది, హౌస్ హోల్డర్స్కి ఉపయోగపడుతుంది, కెరియర్లో ఉపయోగపడుతుంది, రిలేషన్షిప్స్లో ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే ఫోకస్, చదివింది గుర్తుంచుకోవడం, లేకపోతే మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళేప్పుడు స్ట్రెస్ అది ఉన్నప్పుడు తీసేసుకోవడం, ఇంట్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ని ఎలా హీల్ చేసుకోవాలి, లేదా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, జలుబు, దగ్గు, జ్వరము, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇలాంటివి, ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ హీల్ చేసుకోవడం ఎలాగో అన్నది ప్రాణిక్ హీలింగ్లో నేర్పిస్తారు. గుర్తుంది కదా, మనకి మనం చేసుకోవచ్చు, వేరే వాళ్ళకు కూడా చేయొచ్చు. ప్రాణిక్ హీలింగ్లో ఒక ధ్యానం నేర్పిస్తారు. అమ్మో, ధ్యానం అనగానే చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. ధ్యానం ఏ పర్టిక్యులర్ రిలీజియన్కి సంబంధించింది కాదు. ఈ మెడిటేషన్ పేరు మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్, జంట హృదయాలపై ధ్యానం. ఇక్కడ మనం భూమండలాన్ని ఆశీర్వదిస్తాము,
సమస్త భూమండలం మీద ఉండే ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తాం. మనకి మన పేరెంట్స్ పట్ల ఎంతో కొంత బాధ్యత ఉంది కదా. మరి మనం పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు కూడా మనల్ని భరిస్తున్న భూమాత పట్ల ఎంత బాధ్యత ఉండాలి. సో భూమికి మన వంతుగా ఎంతో కొంత బ్లెస్సింగ్స్. భూమి కూడా ఒక లివింగ్ ప్లానెట్. దానికి కూడా ఎనర్జీ ఫీల్డ్ ఉంది, ఆరా ఉంది. అది వీకెన్ అవుతూ ఉంటుంది. మనం చేసే రకరకాల తప్పుల వల్ల వీకెన్ అవుతుంది. అండ్ సమ్ అదర్ రీజన్స్ ఆల్సో బలహీనపడుతుంది. అందుకని మానవులుగా మనందరి మినిమం డ్యూటీ ఏంటి అంటే భూమాతని తిరిగి ఆరోగ్యంగా చేయడం. సో భూమండలాన్ని బ్లెస్ చేస్తాం ట్విన్ హార్ట్ మెడిటేషన్లో. మీరు ట్విన్ హార్ట్ మెడిటేషన్ ఎలా చేయాలి అని డౌట్ ఉంటే వీడియో ఉంటుంది, అదొకసారి ఫాలో అవ్వండి. ఈ ట్విన్ హార్ట్ మెడిటేషన్ భూమిని బ్లెస్ చేస్తే నాకేంటి అంటే సమస్త భూమండలం బ్లెస్ చేసినప్పుడు అందులో మనము, మన ఫ్యామిలీ, మన వాళ్ళు కూడా ఉంటారు. సో అందరికీ ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి, అందరికీ మంచి బెనిఫిట్స్ వస్తాయి, అలాగే గుడ్ కర్మ కూడా వస్తుంది. ఈ ప్రాణిక్ హీలింగ్ రకరకాల స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ లెవెల్ని బేసిక్ అంటారు, బేసిక్ ప్రాణిక్ హీలింగ్. బేసిక్ ప్రాణిక్ హీలింగ్ జనరల్ మెడిసిన్ లాగా, అంటే ఒక 2 రోజులు కోర్సు, 16 hours కోర్స్ అండి ఇది స్ప్లిట్ ఇంటూ 4 days ఆర్ 5 days నేర్చుకోవచ్చు. ఆన్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఉన్నాయి. ఎక్కడ నేర్చుకోవాలి అన్నది మీరు మెసేజ్ పెడితే ఆ డీటెయిల్స్ ఇస్తాము. అయితే ఈ 2 రోజుల కోర్సులో మనం బేసిక్ ప్రాణిక్ హీలింగ్ అనేది నేర్చుకుంటాము. దీని తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటుంది, తర్వాత సైకోథెరపీ లెవెల్ ఉంటుంది, తర్వాత ఇంకా రకరకాలు ఉంటాయి. సో అది ఇంకా ప్రొఫిషియన్సీ పెంచుకోవడానికి, ఇంకా ఫాస్ట్గా హీలింగ్ చేయడానికి. అయితే హీలింగ్ ఎంతసేపు పడుతుంది? సరే చేద్దాము అనుకుంటాము. హీలింగ్ అంటే రోజంతా కూర్చోవాలా, రోజంతా ధ్యానం చేయాలా, రోజంతా ఏదో హీలింగ్ చేస్తూ ఉండాలా? అవసరం లేదు. ఒక హీలింగ్ సెషన్ మీకు మహా అంటే 20 minutes, 25 minutes, 20 నిమిషాలు పడుతుంది హీలింగ్. అంటే పెద్ద ప్రాబ్లం అయితే, అంటే ఆర్థరైటిస్ పెద్ద ప్రాబ్లం అంటే ఎన్నో పార్ట్స్ నొప్పిగా ఉన్నాయి, ఒళ్ళంతా నొప్పిగా ఉంది, లేకపోతే ఇంకేదోగా ఉంది. సో ఆర్థరైటిస్, డయాబెటీస్ ఇలాంటివి హీలింగ్ చేయడానికి 20 minutes పడుతుంది. చిన్నవాటికి ఇంకా తక్కువసేపే పడుతుంది. సో రోజుకి మనం ఒక అరగంట మన కోసం మనం స్పెండ్ చేసుకోలేమా? ఒక్క అరగంట మనం రోజుకి స్పెండ్ చేస్తే మన కోసం జీవితాంతము ఆరోగ్యంగా ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి ఎంత బెనిఫిషియలో. మనం గంటలు గంటలు సెల్ ఫోన్ చూస్తూ గడుపుతాము, టీవీ చూస్తూ గడుపుతాము, ఊరికే వేస్ట్ చేస్తూ ఉంటాము. కానీ మన ఆరోగ్యం కోసం రోజుకొక అరగంట హీలింగ్ చేయడానికి ఉపయోగించండి. నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకోబోయే వాళ్ళు కూడా గుర్తుంచుకోండి, మనం హెల్త్ ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే తర్వాత మన బదులు ఎవరో వెళ్ళి హాస్పిటల్లో ఉండరు కదా, మనమే వెళ్ళాలి. సో అది అవాయిడ్ చేయాలి అంటే ఇప్పుడు బేసిక్ ప్రాణిక్ హీలింగ్ కోర్స్ ఒక 2 రోజులు లేకపోతే 4-5 days, హాఫ్ డేస్గా నేర్చుకోండి. నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి. హెల్తీగా ఉండండి. మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. కుటుంబంలో ఒక్కళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా అందరికీ ఇబ్బంది, అది అందరం నోటీస్ చేస్తూనే ఉంటాం కదా. సో ఆ ఇబ్బందులు రాకుండా ముందరే ప్రివెంట్ చేసుకుందాము. ఒకవేళ హెల్త్ బాగలేకపోతే ఇప్పటికైనా ప్రాక్టీస్ మొదలుపెట్టి అందరూ హ్యాపీగా ఉండేట్టుగా, కాన్ఫిడెంట్గా ఉండేట్టుగా చూసుకుందాం. సో ప్రతి ఒక్కరు తప్పకుండా నేర్చుకోవాల్సిన విద్య ప్రాణిక్ హీలింగ్. మనం ఎన్ని చదువులు చదువుకున్నాము అన్నది కాదు, మనం ఉంటున్నది ఎందులో? ఈ శరీరంలో. మన బుర్రలో మనం ఎంటెక్ అయి ఉండొచ్చు, ఎంబీబీఎస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏం చదువులు చదువుకొని వాళ్ళు అయి ఉండొచ్చు. ఎవరికైనా సరే ఇదే శరీరం. ఈ శరీరంలో లోపల ఏం జరుగుతుందో మనకి ఎవ్వరికీ తెలియదు. సడన్గా ఏదో ఒకటి ఫ్లేర్ అప్ అవుతుంది. స్ట్రెస్ లేని వాళ్ళంటూ లేరు. స్ట్రెస్ వల్ల రాని హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, లేకపోతే జెనెటిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలాంటివన్నీ
ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అన్నది ఇక్కడ కాదు, క్లాస్లో డిస్కస్ చేద్దాము. క్లాస్లో డిస్కస్ చేసి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయడం నేర్చుకుందాము. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి మంచి రిజల్ట్ ఉంటుంది. నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాణిక్ హీలింగ్ మీకు బెనిఫిషియల్గా ఉంటుంది, మీ ఫ్యామిలీకి బెనిఫిషియల్గా ఉంటుంది. అందరూ హెల్తీ హ్యాపీగా ఉండడానికి మనకి ఈ ప్రాణిక్ హీలింగ్ని మాస్టర్ చోవా గారు అందించారు. ఇది మన అందరి సివిలైజేషన్స్లో ఉందని అనుకున్నాం కదా. ఒక చేత్తో శక్తిని తీసుకుంటాము, ఇంకో చేత్తో శక్తి ఇస్తాము. దిస్ ఈజ్ నథింగ్ బట్ రిసీవ్ ఎనర్జీ, గివ్ ఎనర్జీ. ఇలాంటి ఎన్నో విషయాలు మనకి అర్థమయ్యే విషయాలు ప్రాణిక్ హీలింగ్ క్లాస్లో నేర్చుకుంటాం. ప్రాణిక్ హీలింగ్ ఏ పర్టిక్యులర్ రిలీజియన్కి సంబంధించింది కాదు. ఇది ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నందువల్ల మన రిలీజియన్, మనం ఫాలో అయ్యే కస్టమ్స్ ఇంకా బాగా అర్థమవుతాయి. అరే, మన పెద్దవాళ్ళు ఎందుకు ఇది చెప్పారా, ఇన్ని రోజులు మనకి దాని రీజన్ తెలియక ఫాలో అవ్వట్లేదు. రీజన్ తెలిసినప్పుడు ఏదైనా ఫాలో అవ్వడం ఈజీ, మన పిల్లలకి కూడా చెప్పడం ఈజీ అవుతుంది. సో it's a humble request, learn pranic healing for the sake of yourself and your family. For further more information, pranic healing గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మెసేజ్ పెట్టండి. We will contact you or send you the information. Thank you. Namaste.